హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం గురించండి. అవునండి, శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం గురించే. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా ఫ్రెండ్స్? మన బీఎచ్‌పీ టౌన్‌షిప్ బెల్ ఉంది కదండీ! దాని పక్కనే ఉన్న ఆటో నగరంలో ఈ ఆలయం ఉందండి. హైవేకి అతి సమీపంలో ఉంది. ఈ ఆలయం యొక్క ముఖ్యమైన విశిష్టత ఏంటో తెలుసా ఫ్రెండ్స్? పుట్టలో నుంచి ఆవిర్భవించిన శివలింగం మరియు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగమ్మ పుట్ట. నాగమ్మ పుట్టలోని ప్రతినిత్యం నాగమ్మ కొలువై ఉంటారండి. ఎంతో మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు కూడా. ఇక్కడ దుర్గమ్మ కూడా వెలిసి ఉన్నారండి. ఇక్కడ శ్రీచక్రం, విఘ్నేశ్వరుడు మరియు అష్టలక్ష్మిలు, దుర్గమ్మ, సరస్వతి దేవికి ప్రతి మంగళ శుక్రవారం ప్రత్యేకమైన కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న దుర్గమ్మని చూడడానికి మన రెండు కళ్ళు చాలవనుకోని చూడచక్కగా ఉంటారండి. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో కూడా ఈ అమ్మవారికి జాతర కూడా నిర్వహిస్తారు అండి. మరియు నాగల చవితి రోజు ఇక్కడ ఉన్న నాగమ్మకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ అనేక మంది భక్తులు పూజల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ కోరికలు నెరవేరాక చాలా మంది భక్తులు నాగ ప్రతిమలను కూడా ప్రతిష్టాపించారండి. ఇక్కడ కనక మహాలక్ష్మి కూడా స్వయంభూగా వెలిసారండి. కనక మహాలక్ష్మి వెలిసాక కాలక్రమేణా ఇంకొక కొత్త కనక మహాలక్ష్మి విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించారు. ఎన్నో విశిష్టతలు ఉన్నాయండి. నేను కూడా 18 సంవత్సరాల నుండి ఈ గుడికి వస్తూ ఉన్నాను కూడా. ఇక్కడ ఎన్నో నాగ ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు నాగమ్మని చూడడానికి మన రెండు కళ్ళు చాలవండి. ఇక్కడ వాహన పూజలు కూడా నిర్వహిస్తారు. 2 వీలర్స్ అవ్వచ్చు, కారు, ఆటో మరియు లారీ ఏదైనా వాహనం అవ్వచ్చు. వాటికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది. చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగమ్మ ఎంత చక్కగా ఉన్నారు. ఎన్నో మంది భక్తుల కోరికలను నెరవేర్చారు కూడా. నాగల చవితి రోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న ప్రతిమకు ప్రత్యేకమైన కథ ఉందండి. ఎన్నో దేవ ప్రతిమలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకమైన కథ ఉందండి. ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్టాపించి సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ నాగమ్మ పుట్ట ఉండడం వల్ల ఎంతో మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. చూడండి, ఇదే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పుట్ట. ఇందులో నాగమ్మ ఉంటూ ఉంటారు. అండ్ ఎంతో మంది భక్తులకు దర్శన భాగ్యం కూడా కలిగించారండి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంచరించుకున్నాయి. ఎంతో మంది భక్తులకు సంతాన యోగం కూడా కలిగించారండి. ఎంతో మంది భక్తులు కూడా వారి మాటల్లో మనకి తెలియజేశారు. అలాంటి ప్రత్యేకమైన విశిష్టతలు ఉన్న గుడికి మీరు కూడా వచ్చి మీ యొక్క కోరికలను నెరవేర్చుకోండి. ఈ గుడి యొక్క ప్రత్యేకమైన విశిష్టతల గురించి ఇక్కడే ఉన్న ముఖ్యమైన భక్తురాల మాటల్లో కూడా మనం విందాం. దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, దుర్గమ్మని చూడడానికి ఎంత చక్కగా ఉన్నారో. చూడడానికి మనకి రెండు కళ్ళు చాలలేదు అనుకోండి. ఇక్కడ ఉన్న గుడి గోపురం దగ్గర నవదుర్గా ప్రతిమలను కూడా ప్రతిష్టాపించారండి. ఎంత చక్కగా ఉన్నారు. ఇలా 1, 2 కాదండి, చాలా విశిష్టతలు ఉన్నాయి. ఎంతో మంది భక్తులు వచ్చి వారి యొక్క కోరికలను నెరవేర్చుకున్నారు కూడా. దసరా నవరాత్రుల్లో ఇంకా ఎక్కువ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ గుడి యొక్క చరిత్ర గురించి విందామా మరి? పొలాల్లో ఇవన్నీ పొలాలమ్మా. ఈ పొలాల్లోని పెద్ద పుట్ట నిండా తుప్పలు ఉండేవి. ఉన్నప్పుడు ఒకసారి పరమేశ్వరుడు అని చెప్పేసి చెప్పాడు. చెప్తే నేను ఏం కట్టగలను, ఆడదాన్ని కదా, అందరికీ చెప్పినా కానీ ఎవరో పట్టించుకోలేదు. అప్పుడు గురువు గారికి చెప్పాను అనమాట. పలానా గురువు గారికి, అన్నబాబు అనే గురువు గారికి, బాబు ఇలాగ ఉంటుంది మరి ఏంటి అనేసి అన్నాను అనమాట. అంటే లేదమ్మా, ఇక్కడ గుడి కడదామని చెప్పి చిన్న పందిరేసి అందరి దగ్గర డబ్బులు అయ్యి వసూలు చేసి చిన్న పందిరేసి గుడి కట్టాడు. అలా గుడి భక్తులకి వచ్చినటువంటి కోరికలన్నీ అలా నెరవేరుతూ ఉంటాయి అన్నమాట. నెరవేరుతూ ఉంటే అందరూ కూడా డబ్బులు ఇచ్చుకొని దేవుడికి, అమ్మవారికి అందరూ కూడా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుంటే అందరూ తల చేసి మొత్తానికి ఇక్కడ ఒక చిన్న గుడి కట్టాం. ఆ గుడి తర్వాత ఇంకా పెద్దోళ్ళు అలాగే అందరూ కలిపి వచ్చి ఏదో మాకున్న వాటిల్లో కూడా
చేసి ఎలాగో అమ్మవారిని అలా నిలిపిన తర్వాత అలా రోజు రోజుకి కూడా దినదినానికి భక్తులు పెరిగి ఇక్కడ గుడి కట్టారనమాట. గుడి కట్టినటువంటి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి నమ్మకం పెరిగి అమ్మవారు అలాగా ప్రబలిల్లింది. అలా ప్రబలిల్లడమే కాకుండా అమ్మవారు ఏంటంటే పుట్టలో నుంచి అమ్మవారి ఒక 11 చేతులు సాగు అలా గోడ మీద నుంచి వెళ్ళడం, మళ్ళీ పైకి రావడం, మళ్ళీ గుడిలో లోపల పుట్టలోకి వెళ్ళడం అందరూ కూడా భక్తులు కూడా చూసి అమ్మో ఇది సత్యం, ఈ అమ్మ చెప్పినది అబద్ధం కాదు, ఇది నిజమైన తల్లి, అందుకే తల్లి అని తెల్ల ప్రబలిల్లుతుంది, తల్లి ఇలా తిరుగుతుందని అందరూ కూడా దండం పెట్టుకున్నారు. ఇలా రోడ్డు మీద వెళ్తుంటే అందరికీ కూడా పైన కనిపించింది అమ్మ. అప్పుడు ఆ తల్లి అలా కనిపించి అందరూ చూస్తుండగానే తల్లి అలాగే మళ్ళీ పుట్టలోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు దగ్గర నుంచి కూడా తల్లి అలాగా ప్రబలిల్లుతూనే ఉన్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుస్తూనే ఉంది. అలాగే సంతానానికి దగ్గరికి ఇక్కడ 400 పైన సంతానాన్ని ఇచ్చింది పిల్లలు లేని వాళ్ళకి. అలాగే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళకి కూడా ఆడే బంధాలు కూడా గట్టిపడ్డాయి. అలాగే కష్టాలతోటి వ్యాపారాలు ఇంకా రోడ్డుని పడి వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళ వ్యాపారం కూడా వృద్ధి చెందిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి అమ్మవారికి గ్రైనేట్ అది చేయించి గచ్చులు చేయించి అన్నీ కూడా ఎంతో బాగా చేయించారు. అలాగే ఇక్కడ ఆటోనగర్లోని యార్లగడ్డ సాంబశివ గారు అనే మనిషి గుడికి ఎంతో సహకారం అందించి అమ్మవారికి చీరలు, అమ్మవారికి అలాగే దసరాకి అదే మాలలు వేసుకున్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించడం, అలాగే భక్తులందరికీ కూడా మంచి ఇది చేసి ఆ తండ్రి గుడికి ఒక భక్తుడిగా కూడా ఉన్నాడనమాట. ఆయన కూడా మంచి సహకారం అందించారు. ఆయన దయ వల్ల కూడా ఈ గుడి చల్లగా ఉన్నారు. అలాగే అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆ తల్లికి కోరికలు నెరవేర్చుకొని వాళ్ళకి తోచిన సహాయం ఆ తల్లికి అందిస్తారు. ఈ గుడికి వెనకమ్మంటూ ఏమీ లేదు. గుడి భక్తులు ఏమిస్తే వాటితోటే అలాగా అమ్మవారి చీరలని లేకపోతే ఇక్కడ ఏయో కొంచెం భోజనాలని ఇవన్నీ ఇలా కొంటారు అన్నమాట. ఈ గుడికి వెనకమ్మంటూ ఏమీ లేదు. ఈ భక్తుల ద్వారానే అలాగా గుడి వెలిసింది, అలాగ పెరుగుతుంది అంతే తప్ప అంతకన్నా కూడా ఏమీ లేదు. అది ఉన్నారు కదా భక్తురాలి మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి మీ కోరికలను నెరవేర్చుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నాగమ్మ మరియు ఈశ్వరుడి కృప మీ అందరి మీద ఉండాలని, దుర్గమ్మ ఆశీస్సులు కూడా ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్పై ఒక కనెక్ట్ ఉంచండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా మరి? ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. జై భవాని.